అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండి మీ పనులకు అనుకూలిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి పుస్తకాలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, స్ఫూర్తిని పొందుతారు. మీ ఆలోచనా విధానంలో సానుకూల మార్పు వస్తుంది. గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వారి మాటల వల్ల మీరు మానసికంగా నొచ్చుకునే అవకాశం ఉంది. మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. మీ నూతన ఆవిష్కరణలు మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ కళాత్మక సృష్టికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. మీ సమయ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వాటి ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ సంక్షేమం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం, ఆనందం రెండూ మెరుగుపడతాయి. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతారు. వ్యక్తిగత, ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ ఓపిక, విశ్లేషణా సామర్థ్యం మీకు మంచి పేరు తెస్తాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చెందుతారు. మీ సాంస్కృతిక విలువలను కాపాడుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది. పనులలో పొరపాట్లు జరుగుతాయి. సినిమా రంగంలో మీకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ నటన, దర్శకత్వం అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు పేరు వస్తుంది. టెక్నాలజీ ద్వారా మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం మీ పనిని సులభతరం చేస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని కీర్తిస్తారు. ఈరోజు మీరు అనేక శుభార్థక్రియలను చేపడతారు. అవి విజయవంతమవుతాయి. దైవ అనుగ్రహం వలన పనులు నెరవేరతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఉల్లాసం లభిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్వీయ క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు తగినంత పరిశోధన చెయ్యడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మీ ప్రతిభాభివృద్ధికి కొత్త మార్గాలు లభిస్తాయి. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ వ్యక్తిత్వంపై ఇతరులు ప్రతికూల అభిప్రాయాలు కలిగి ఉంటారు. మీ మొండితనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పర్యావరణ పరిరక్షణ వైపు మీరు అడుగులు వేస్తారు. ప్రకృతితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. జీవనశైలిలో మార్పులు తీసుకురావడానికి మీరు ప్రయత్నించరు. పాత అలవాట్లు తిరిగి మొదలవుతాయి. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చల్లో పాల్గొని మాటపడవలసి వస్తుంది. సోషల్ మీడియా వాడకం వలన సమయం వృధా అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలలో మీరు తీవ్రమైన పొరపాట్లు చేసే అవకాశం ఉంది. మీరు చేసిన లోపాల కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. నాటక లేదా డ్రామా ప్రదర్శనలలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటనా నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో లభించక తీవ్ర ఇబ్బంది పడతారు. ఆస్పత్రి ఖర్చులు అకస్మాత్తుగా పెరిగి ఆర్థిక భారమవుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి ఈరోజు మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. మంచి సంగీతాన్ని వినడం ద్వారా మీ మనసు తేలిక పడుతుంది. సంగీతం మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దివ్య చింతనలో మీరు లీనమవుతారు. మీకు జ్ఞానోదయం కలుగుతుంది. మీ ఆలోచనలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడంలో మీరు రాణిస్తారు. మీ విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ బోధనా నైపుణ్యం ప్రశంసనీయం. ప్రస్తుతం మీకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తము. మీరు న్యాయపరమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. మీ జీవితంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. మీకు ఎటువంటి ఆందోళన ఉండదు. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి. పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. మీ మనోభావాలు అదుపు తప్పతాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మీ స్వీయ నమ్మకం బలహీనపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహంలో ఉంటారు. ఈ రోజు ఉదయం నుండి నిరుత్సాహం మిమ్మల్ని వెంటాడుతుంది. లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి సరియైన ప్రేరణ లభించదు. ఫోటోగ్రఫీలో మీ సృజనాత్మకతకు ఈరోజు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. కొత్త కెమెరా పరికరాలను కొనుగోలు చేస్తారు. మీరు తెలియకుండానే చిన్నపాటి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండకపోతే మనశ్శాంతి కోల్పోతారు. మీరు చేసే కూర్పు పనులు లేదా రచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మత్స్యకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపల దిగుబడి బాగా ఉంటుంది. ధన విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టే విషయంలో సరియైన మార్గదర్శకత్వం లభించదు. త్వరగా లాభాలు ఆశించి తీసుకునే నిర్ణయాలు నష్టపరుస్తాయి. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది. మీరు ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. నైపుణ్యాలను పెంచే వర్క్షాపులలో పాల్గొనడం ద్వారా లాభం పొందుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సంతానం విషయంలో అనారోగ్య సమస్యలు లేదా వారి ప్రవర్తన వలన ఆందోళన కలుగుతుంది. వారి భవిష్యత్తు గురించి నిరాశ ఎదురవుతుంది. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు. మీ మానసిక ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. మీరు ఇతరుల పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచుతారు. ఈ నమ్మకం మీ సంబంధాలను బలపరుస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వాటి వల్ల మంచి పేరు వస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.